ఎవరు కూడా వాళ్ళ రెక్కలతో ఎగిరి వెళ్ళకూడదు. స్టాప్, వెనక్కి తిరుగు. రండి పిల్లలు, ఇక్కడికి రండి. మీరు ఎక్సర్సైజ్ ని కంటిన్యూ చేయండి. నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను. బాయ్. పదండి, మొదలు పెడదాం. వద్దొద్దు, మనకు బాడీ వద్దు. నేను యోగా చేస్తాను, అర్థమైందా? పోపెట్, ఒక నిమిషం ఇది పట్టుకో. అరే, మీ ముగ్గురికి ఏమైంది? అరే, ఎదుటి వాళ్ళ పరిస్థితి చూసి నువ్వే అర్థం చేసుకోవాలి. నీకేమైనా అనుమానమా? అరే, మీరు బాడీని బిల్డప్ చేస్తున్నారా? కిట్, నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు? పాపట్, మిమ్మల్ని అన్నయ్య పిలుస్తున్నారు. తమ్ముడు ఇక్కడే కదా ఉన్నాడు. బన్నీ, నువ్వు పిలిచావా? నీ బుర్రలో ఏదైనా జ్యూస్ మిషన్ తిరుగుతుందా ఏంటన్నయ్య? తోతారామన్నయ్య పోబెట్ ని పిలుస్తున్నారు. ఎందుకు రమ్మన్నారు? తెలీదు. అన్నయ్య ఆర్డర్ వేస్తే నేను వెంటనే చేసేస్తాను. ప్రశ్నలు లాంటివి అడగకూడదు. నేను వెళ్ళి చూసొస్తాను. ఏయ్, డబుల్ సవారీ లాంటిది ఏదైనా మోసుకెళ్తావా? నువ్వు ఎగురుతూ ఉంటే నీ రెక్క పట్టుకుని వేలాడుతూ ఉంటాను. రండి, ఎంతమంది వచ్చినా పర్లేదు. అరే తోతారాం, ఆగు. అసలు ఏం చేస్తున్నావు? అవునన్నయ్య, మీరు అక్కడే ఉండండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓ, నువ్వు మా అన్నయ్య స్నేహితుడు కాబట్టి నిన్ను ఇక్కడే వదిలేస్తున్నాను, చూసుకో. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? చూడు తమ్ముడు, వీళ్ళు నా జిమ్ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఈ చోటు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ మేము ఉండేవాళ్ళం. మేము వాల్టర్కి వెళ్ళొచ్చేలాగా ఇక్కడ జిమ్ ప్రారంభించారు. ఓయ్, ఇది నా గ్యారేజ్. ఇక్కడ జిమ్ అయినా రన్ చేస్తాను, మ్యూజియం అయినా రన్ చేస్తాను, నా ఇష్టం. ఇక్కడ బిజినెస్ బాగుందని అన్ని తీసేయమంటున్నారు. తోతారాం, ఎందుకు అనవసరంగా గొడవ పడతాం? మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎనీ డౌట్స్? అవును బ్రదరు, మాట్లాడుకుందాం. అలా చూడండి, కుర్చీ కూడా ఉంది. దీని గురించి మాట్లాడడానికి కిట్ కిట్ ను కూడా రమ్మని చెప్పాను. వీళ్ళు తప్పుగా మాట్లాడడం వల్ల నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. భలే చెప్పారన్నయ్య, వీళ్ళని ఉతికి ఆరేస్తాను. అరే, ఇదేమైనా బట్ల ఉతకడానికి? నన్ను మీరు అందరూ కలిసి పిలిచారు కదా. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలన్నా పంచాయతీలో మాట్లాడుకుందాం. అన్నయ్య, పంచాయతా పెట్టుకొని నాకేం భయం? అన్నయ్య, వాళ్ళు చాలా కోపిస్టులు. వాళ్ళు ఆచితూచి మాట్లాడరు. అవును నిజమే. ఈ పాపెట్టు నడిచేసావా? ఈ రోజు నుంచి తనే నా వకీలు. ఏంటి, వకీలా? నేనా? అవును సోదరా, రేపు పంచాయతీలో నువ్వేం మాట్లాడాలి. ఈ పాలు కూడా నేనే తాగేస్తాను. నాకని పెట్టిన పాలు తాగావా? లేదు. కొట్టుకోకండి, నా మాట విని ఆగండి. అలా చిందరవందర చేయకండి. ఇప్పుడే శుభ్రం చేశాను, ఆగండి. ఆపండి, గొడవ ఎందుకు వేసుకుంటున్నారు? పిల్లో ఫైట్ బన్నీనే మొదలు పెట్టాడు. అవును, నేనే సాక్ష్యం. నాకని పెట్టిన పాల్ని వీడు మొత్తం తాగేశాడు. అందువల్ల గొడవ మొదలవ్వలేదు కదా. ఈ పిల్లో ఫైట్ వల్లే ఈ గొడవ మొదలైంది.
కానీ నువ్వు తాగిన పాలు వల్లే మొదలైంది. అన్నీ చెప్పేది నిజమే. ఒకవేళ హనీ పాలు తాగకపోతే ఈ గొడవ అసలు వచ్చేది కాదు. ఎవరైతే గొడవ ప్రారంభించారో అది ఇంపార్టెంట్ కాదు. గొడవకు అసలు కారణం ఏంటో అదే ఇంపార్టెంట్. ఎవరి గొడవ సృష్టించారో వాళ్లే అవుతారు. ఎనీ డౌట్? ఎలాంటి డౌట్ లేదు. నిజం చెప్పాలంటే నువ్వు పెద్ద వకీలు కావచ్చు. నేను ఆల్రెడీ వకీల్ అయిపోయాను. ఎనీ డౌట్? పంచాయతీకి వచ్చిన అందరికీ నమస్కారం. వకీల్లాగే ఉన్నానా? అన్నా నువ్వు వకీల్ వేషంలో సాలిడ్ గా ఉన్నావు. మీరిచ్చిన ఫిర్యాదు చదివాను. కళ్ళజోడు పెట్టుకొని నువ్వేం చెప్పదలుచుకున్నావు తోతారాం? ఈనేంటి చెప్పేది? నేను చెప్పాలి. ఎవరిల్లైతే చెక్కతో తయారు చేస్తారో వాడు గొడ్డలతో వెళ్ళకూడదు. సర్పంచి నువ్వు వేసే క్వశ్చన్ తప్పు. ఎనీ డౌట్? నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రదేశం మేము ఉండే చోటు తోతారాం ఆ ఇంటిని ఖాళీ చేసే తినాలి. నో అర్థమైందా? నో మీన్స్ నో. ఒకవేళ తోతారం దాన్ని ఖాళీ చేయను అంటే మీన్స్ నో. అతను చాలా కాలంగా ఆ ఇంట్లోనే ఉంటున్నానని చెబుతున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని సర్పంచ్ ఒకవేళ నేను లాల్ కిలాలో ఉండాలి అనుకుంటే ఆ లాల్ కిలా నాకు సొంతం అయిపోతుందా? సర్పంచ్ మేము 3 నెలల క్రితం 24వ తారీఖు మేము వాల్టర్ కు వెళ్ళాం. 30వ తారీఖు అక్కడి నుంచి సైబీరియాకి వెళ్ళాం. అప్పటి వరకు అక్కడ జిమ్ అనేది లేనే లేదు. ఆ తర్వాత 15వ తారీఖు మేము జపాన్ కు వెళ్ళాం. ఆ తర్వాత అక్కడి నుంచి అమెజాన్ అడవికి వెళ్ళాం. ఇప్పుడు 13వ తారీఖు ఇక్కడికి వచ్చి చూస్తే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జిమ్ ప్రారంభించారు. తారీఖు మీద తారీఖు, తారీఖు మీద తారీఖు. ఒక రోజు 24, ఇంకో రోజు 15, ఒక రోజు 25, ఒక రోజు 13. తోతారాం బిజినెస్ చూసుకోవాలా, క్యాలెండర్ చూసుకోవాలా? ఆ చోటు తోతారాందే. ఎనీ డౌట్స్? తారీఖుల గురించి చెప్తున్నారు కాబట్టి నేను అది చెప్తున్నాను. జూన్ 2వ తారీఖున తోతారాం ఆ చోటు తీసుకున్నారు. సాలిడ్ స్పీడ్ గా వెళ్తున్నారన్నయ్య మీరు. ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. కొనేసాడంటే ఏం చేయాలి? మేము ఏమైపోవాలి? మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఎవరికి ఎవరు తోడు లేకపోయినా ఆ దేవుడు తోడుంటాడు. ఆ దేవుడు మీకు ఇన్ని చెట్లు ఇచ్చాడు కదా, అక్కడికి పోయి ఉండు. సరిగ్గా చెప్పాను. నేను చెట్టు మీదే ఉంటున్నాను కళ్ళజోడు పెట్టుకొని. తోతారాం తన బిజినెస్ ని ఎందుకు వదులుకోవాలి? ఒకసారి తోతారామని చూడు. ఎంత నెమ్మదిగా ఉన్నాడో. చాలా మంచివాడు, చాలా బలహీన ప్రాణి. బ్రదరు నేను బలహీనను కాను. మిగతా వన్నా ఒప్పుకుంటాను. సర్పంచ్ గారు మీరే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేము బలవంతంగా ఆక్రమించాల్సి ఉంటుంది. ఏయ్, ఆక్రమించుకోవడం గురించి నువ్వు మాట్లాడొద్దు. తోతారాం ఒక రెక్క విరిగిపోయిందంటే తను ఎగరలేడు. ఏంటి అర్థమైందా? ఇది మీరు తెలుసుకోవాలి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ప్రశాంతంగా ఉండండి కళ్ళజోడు పెట్టుకొని. మీరు కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందరినీ బాగా చూడగలుగుతున్నారు సర్పంచి. వీళ్ళు నోటి మాటలతో చెప్తే అసలు వినరు. చట్టపరంగా గాని మానవతా దృష్టిలో గాని చోటారాంకి ఆ చోటు మీరు ఇప్పించాలి. కారు కింద కుక్కపడి చచ్చిపోయి ఆ కారు కుక్కకి చెందాలంటే ఎలాగా? మీరే న్యాయం చెప్పండి. అసలు ఆ కారు ఎవరికి చెందుతుంది? ఆ చోటు తోతారాంకే దక్కాలి. దట్స్ ఆల్ సర్పంచి. ఓ, నాకేమీ అర్థం కావట్లేదు, కానీ ఆయన చెప్పే మాటలో దమ్ముంది. తోతారాం గేదా నేను ఎన్ని రోజులు చిలకనుకున్నానే. బుర్రలో మిషన్ పెట్టుకు తిరుగుతున్నాడే. అన్నయ్య చిల్లకే పాపెట్ సాలిడ్ గా చెప్పారు కదా. చూడు తమ్ముడు, అది సాలిడ్ కాదు, ఉదాహరణకి చెప్పాడు. అవునయ్యా. చూడండి అన్నయ్య, వాళ్ళు మీలాగా మాట్లాడుతున్నారు. లేదు లేదు, ఇరు వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత నా నిర్ణయం ఏమిటంటే మీరు ఆ ఇంట్లో 22 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఇల్లు మాత్రం తోతారాందే. కళ్ళజోడు పెట్టుకొని తోతారాం ఇష్ట ప్రకారం అక్కడ ఏమైనా చేసుకోవచ్చు కళ్ళజోడు పెట్టుకొని. అంటే మేము ఎక్కడికి నా వెళ్ళిపోవాలి? చెట్టు మీద చాలా చోటు ఉంది, అక్కడికి రండి కళ్ళజోడు పెట్టుకొని. ఏది ఏమైనా ఎగిరే పక్షులు చెట్ల మీదే ఉండాలి, కానీ ఆ చెట్టు అధికారం తోతారాంకే ఉంటుంది. మనం కేసులు చేయించాం కళ్ళజోడు పెట్టుకొని. నేను ఈ తీర్పును అంగీకరించను. తోతారామని కొట్టి తన్ని తరిమైపోతున్నాం. ఎవరు కూడా వాళ్ళ రెక్కలతో ఎగిరి వెళ్ళకూడదు. స్టాప్. వెనక్కి తిరుగు. ఏయ్ ఆగండి, పంచాయతీ తీర్పు వచ్చేసింది. అవును నిజమే, వెరీ గుడ్. గెలిచిన సంతోషంలో వీడికి 2 పంచులు ఇచ్చి ఎన్ని పంచర్ చేసేసి ఎంజాయ్ చేద్దాం. అరే, నా వాదన మొత్తం వృధా అయిపోయింది. మీరిలా గొడవ పడుతుంటే నేనెందుకు వాదించాలి? వీళ్ళెప్పటికీ మారరు. ఎనీ డౌట్?